Harish, the best academy. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ని మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ భారతదేశంలోని పార్లమెంటరీ డెమోక్రసీకి సంబంధించి, ముఖ్యంగా భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు మరియు అసెంబ్లీలు కలిగిన యూటీలు ఎలా పనిచేస్తూ ఉన్నాయి, ముఖ్యంగా 2024 సంవత్సరంలో ఈ రాష్ట్రాల అసెంబ్లీలు ఎన్ని రోజుల పాటు సమావేశమయ్యాయి, అలానే ఎన్ని బిల్లులను పాస్ చేశాయో అని చెప్పేసి నాన్ ప్రాఫిట్ సంస్థ అయిన పిఆర్ఎస్ లెజిస్లేచర్ ఒక రిపోర్ట్ని విడుదల చేసింది. ఆ రిపోర్ట్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఎగ్జామ్స్లో ఎలా అడుగుతాడు అంటే 2024 ఇయర్ని ప్రాతిపదికన తీసుకొని ఇలా అడుగుతాడు. ఇలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ సంవత్సరంలో 2024 సంవత్సరంలో అత్యధికంగా బిల్స్ని పాస్ చేసిన రాష్ట్రం ఏది, లేదంటే అత్యల్పంగా బిల్స్ను పాస్ చేసిన రాష్ట్రం ఏది, అటువంటి విషయాలు స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. అలానే అనలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ మనకి ఐడియా ఉండాలి. సో ఇప్పుడు పిఆర్ఎస్ లెజిస్లేచర్ విడుదల చేసిన ఈ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. 2024 సంవత్సరంలో ఢిల్లీ అసెంబ్లీ కేవలం ఒకే ఒక బిల్లును పాస్ చేసింది. కేవలం ఒకే ఒక బిల్ని పాస్ చేయడం ద్వారా 2024 సంవత్సరంలో భారతదేశంలోని ఏ ఒక్క రాష్ట్రము కూడా ఇంత అత్యల్పంగా బిల్లుల్ని ఆమోదం తెలపలేదు. సో అత్యల్పంగా ఢిల్లీ కేవలం ఒకే ఒక బిల్లుని ఆమోదం తెలిపింది. ఆ బిల్లు కూడా మనకి జస్ట్ ఐడియా ఉండాలి. ఆ బిల్లు వచ్చేసి ఢిల్లీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ థర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ 2024, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టీకి సంబంధించిన చట్టము. ఇది పిఆర్ఎస్ లెజిస్లేచరు యాన్యువల్ రివ్యూ ఆఫ్ స్టేట్ లాస్ 2024 పేరిట నివేదికను విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది 2024 సంవత్సరంలో ఓవరాల్గా ఎన్ని బిల్స్ పాస్ అయ్యాయి అని చెప్పేసి. యాజ్ పర్ పిఆర్ఎస్ లెజిస్లేచర్ నివేదిక 2024 ఇయర్లో 500 బిల్లులకు పైగా పాస్ అయ్యాయి. 500 బిల్లులు పాస్ అయ్యాయని చెప్పవచ్చు. అందులో అత్యధికంగా కర్ణాటక 49 బిల్స్ని పాస్ చేసింది. గుర్తుపెట్టుకోండి, కర్ణాటక 49 బిల్స్ అత్యధికంగా. సెకండ్ ప్లేస్లో తమిళనాడు 45 బిల్స్ని పాస్ చేసింది. ఇక అత్యల్పంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు ఢిల్లీ కేవలం ఒకే ఒక బిల్లు. ఇక ఓవరాల్గా నేషనల్ యావరేజ్ విషయానికి వస్తే 2024 సంవత్సరంలో భారతదేశంలో సరాసరి సగటున 17 బిల్స్ పాస్ అవ్వడం జరిగింది, ఆమోదం తెలపడం జరిగింది. ఇక బిల్స్ విషయానికి వస్తే రాష్ట్రాల అసెంబ్లీలలో ముఖ్యంగా బైకామరల్ లెజిస్లేచర్ మనం ఫాలో అవుతూ ఉంటాం. మెజారిటీ ఆఫ్ ద స్టేట్స్ అంటే అప్పర్ హౌస్, లోయర్ హౌస్ అని చెప్పేసి మనకి బిల్స్ రాష్ట్రాల అసెంబ్లీలలో ఆర్డినరీ బిల్స్ని ఏ హౌస్లోనైనా ఇంట్రొడ్యూస్ చేయవచ్చు. ఐదర్ ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీలో అన్నా ఇంట్రొడ్యూస్ చేయవచ్చు, లేదంటే ఎమ్మెల్సీ లెజిస్లేచర్ కౌన్సిల్ ఉంటుంది కదా, దాంట్లోనైనా ఇంట్రొడ్యూస్ చేయవచ్చు. ఆ బిల్స్ని మినిస్టరు లేదా అదర్ మెంబర్ కూడా ఇంట్రొడ్యూస్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేయొచ్చు, మినిస్టర్ అనే కాదు, అదర్ మెంబర్ కూడా ఇంట్రొడ్యూస్ చేయవచ్చు. ఇంకా ఏమని చెప్తుంది ఈ పిఆర్ఎస్ లెజిస్లేచర్ నివేదిక, ఈ బిల్స్ విషయంలో ఇలా తెలిపింది. అలానే ఇక రాష్ట్రాల అసెంబ్లీలు ఎన్ని రోజుల పాటు సమావేశమయ్యాయి 2024 సంవత్సరంలో సరాసరిన నేషనల్ యావరేజ్ వచ్చేసి 20 రోజుల పాటు మీట్ అయ్యాయి వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు, నేషనల్ యావరేజ్. ఇక ఢిల్లీ విషయానికి వస్తే 25 రోజులు 2024 సంవత్సరంలో 25 రోజులు సమావేశమైంది. ఇక ఏమని చెప్తా ఉందంటే, ముఖ్యంగా గత కొన్ని సంవత్సరాల నుంచి, కరోనా తర్వాత నుంచి చూసుకుంటే ఒక సంవత్సరంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు కేవలం 30 రోజుల లోపే సమావేశం అవుతూ ఉన్నారు. ముఖ్యంగా 2017 సంవత్సరంలో అయితే 2017 సంవత్సరంలో వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు ఆన్ అన్ యావరేజ్ 28 రోజులు సమావేశమయ్యాయి, వివిధ అంశాలపైన చర్చలు జరిపాయి. ఇక 2020 విషయానికి వస్తే కరోనా సమయం, అది కేవలం 16 రోజులు మాత్రమే సమావేశమయ్యాయి నేషనల్ యావరేజ్. ఇక ఈ సంవత్సరం వచ్చేసి నేషనల్ యావరేజ్ మళ్ళీ 20K రీచ్ అయింది. ఇప్పుడు 2024లో నేషనల్ యావరేజ్ 20 డేస్ ఉంది. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, చాలా ప్రొడక్టివిటీ అనేది లేదు రాష్ట్రాల అసెంబ్లీలలో అని చెప్పేసి తెలిసిపోతుంది. ఇక అత్యధికంగా ఒడిషా 42 రోజుల పాటు సమావేశమైంది. అత్యధికంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒడిషా 42 డేస్. ఇక నేషనల్ యావరేజ్ వచ్చేసి 20 రోజులు మనం చెప్పుకున్నట్టు. ఇక సిట్టింగ్ అవర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రాష్ట్రాల అసెంబ్లీలు మీట్ అయినప్పుడు ఎన్ని గంటల పాటు చర్చిస్తూ ఉన్నాయంటే సరాసరి నేషనల్ యావరేజ్ వచ్చేసి
100 గంటలు, గుర్తుపెట్టుకోండి 100 అవర్స్. ఇది ఇంకా పిఆర్ఎస్ లెజిస్లేచర్ ఏమని చెప్తా ఉందంటే 8 రాష్ట్రాల అసెంబ్లీలలో డిప్యూటీ స్పీకర్ పోస్ట్ అనేది వ్యాకెంట్ అంటే ఖాళీగా ఉంది అని చెప్పేసి చెప్తా ఉంది. ముఖ్యంగా జార్ఖండ్లో అయితే గత 20 ఏళ్ల నుంచి డిప్యూటీ స్పీకర్ పదవి చాలా ఖాళీగా ఉంది, వేకెంట్గా ఉందని చెప్పేసి చెప్తా ఉంది. ఇక ఆర్టికల్ 178 ఏమని చెప్తుంది? ఒక స్టేట్ లెజిస్లేచర్ అసెంబ్లీకి ఇద్దరిని నియమించే అధికారం ఉంటుంది, స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్. డిప్యూటీ స్పీకర్ని నియమించే అధికారము స్టేట్ అసెంబ్లీకి ఉంటుంది అండర్ ఆర్టికల్ 178. ఇది మనకి ఆర్టికల్ ఇంపార్టెంట్. ఇది పిఆర్ఎస్. ఇక ఈవెన్ లోక్సభ తీసుకున్నా కూడా 2019 జూన్ నుంచి లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి చాలా ఖాళీగానే ఉంది, ఎవరు ఫిల్ చేయలేదు దాన్ని. ఇది పిఆర్ఎస్ లెజిస్లేచర్ ఇచ్చిన రిపోర్ట్కి సంబంధించి. ఇక నెక్స్ట్ వన్ అగైన్ పాలిటిక్స్ సంబంధించి ఒక జడ్జిమెంట్. ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ గారు నిన్న ఒక బుక్ లాంచ్లో పాల్గొంటూ ఒక మాట అన్నారు. ఆయన ఏమని చెప్పారంటే కె వీరస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1991 కేసును పునఃసమీక్షించాల్సిన అవసరం ఉంది, దీన్ని రివ్యూ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్ గారు అన్నారు. మరి ఎందుకు అలా అన్నారో మనం తెలుసుకోవాలి. ఇటీవల మార్చి నెలలో మనం వార్తల్లో కూడా చూసి ఉన్నాం, చాలామంది అబ్జర్వ్ చేసి ఉంటారు. ఢిల్లీ హైకోర్టు జడ్జ్ యశ్వంత్ వర్మ గారి ఇంట్లో నోట్ల కట్టలు ఇలా కాలిన స్థితిలో లభించాయి. సో ఒక్కసారిగా ఆయన పైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. ఇంత నోట్ల కట్టలు, ఈ స్థాయిలో డబ్బు ఆయన దగ్గర ఎలా ఉండింది, అవినీతికి పాల్పడాడేమో అని చెప్పేసి ఆయన పైన ఆరోపణలు వచ్చాయి. సో ఇప్పుడు ఈ సందర్భంగా కె వీరస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసుని తప్పుబట్టారు జగదీప్ ధంకర్ గారు. మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఈ తీర్పు ఏమని చెప్తుంది. ఈ 1991లో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది అంటే సుప్రీంకోర్టు జడ్జిలు మరియు హైకోర్టు జడ్జిలు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అవినీతి నిరోధక చట్టం 1988 కింద, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 కింద వీళ్ళు పబ్లిక్ సర్వెంట్లే. బట్ అయితే అవినీతి కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు జడ్జిలను హైకోర్టు జడ్జిలను విచారించాలి అంటే ముందస్తు అనుమతి, లైక్ ప్రయర్ శాంక్షన్ ఈజ్ రిక్వైర్డ్, ముందస్తు అనుమతి తప్పనిసరి అని చెప్పేసి చెప్పింది సుప్రీంకోర్టు. అంటే దీనివల్ల ఏమవుతుంది, యాజ్ పర్ జగదీప్ ధంకర్ గారు, ముందస్తు అనుమతి లేకుండా వాళ్ళని విచారణ చేపట్టకపోతే వాళ్ళు అవినీతికి పాల్పడడానికి చాలా ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా దీన్ని రివ్యూ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక దీనికోసం ఆయన ఒక పదం కూడా వాడారు జగదీప్ ధంకర్ గారు, జుడిషియల్ లెజర్ డెమైన్ అనేసి ఒక పదం వాడారు. అంటే ఈ తీర్పును ఉపయోగించుకొని జుడిషియరీ చాకచక్యంగా అవినీతి కేసుల నుంచి జడ్జిలు తప్పించుకుంటా ఉన్నారు అని చెప్పేసి ఈ పదం వాడడం జరిగింది ఈయన ఉపరాష్ట్రపతి. ఇక యశ్వంత్ వర్మ గారి ఇంట్లో దొరికిన ఈ నోట్ల కట్టల పైన విచారణ జరపడానికి 3 మెంబర్ ప్యానెల్ని కూడా అపాయింట్ చేసింది సుప్రీంకోర్టు. 3 మెంబర్ జడ్జి కమిటీని కూడా అపాయింట్ చేయడం జరిగింది, అది గుర్తుపెట్టుకోండి 3 మెంబర్. ఇక ఆ తర్వాత ఈయన్ని అలహాబాద్ హైకోర్టుకి కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇప్పటికీ ఈ అవినీతికి సంబంధించిన ఈ కేసులో ఇంకా ఎఫ్ఐఆర్ లాడ్జ్ చేయలేదని చెప్పేసి జగదీప్ ధంకర్ గారు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. సో మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది తీర్పులు చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017 కేసు ఉంటుంది, రైట్ టు ప్రైవసీ అనేది మన ఫండమెంటల్ రైట్, మన ప్రాథమిక హక్కు అని చెప్పేసి పుట్టుస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు 2017 తెలుపుతుంది. అట్లా మనకి కె వీరస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అంటే గుర్తు రావాల్సింది అప్లికబుల్ వెదర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988 ఈజ్ అప్లికబుల్ టు సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్ ఆర్ నాట్ అనే దానిపైన ఆ కేసు. నెక్స్ట్ వన్ అగైన్ పాలిటీ రిలేటెడ్ అని చెప్పవచ్చు, లేదంటే సైబర్ క్రైమ్స్కి సంబంధించి అని చెప్పవచ్చు. E0FIR ఇండియాలో పెరిగిపోతూ ఉన్న సైబర్ ఫినాన్షియల్ క్రైమ్స్ని అరికట్టడానికి, త్వరితగతిన పరిష్కరించడానికి హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు E0FIRని లాంచ్ చేశారు, ప్రారంభించారు. అంటే E0FIR అంటే ఏంటి? ఎలక్ట్రానికల్గా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్స్ని నమోదు చేయడానికి. దీన్ని లాంచ్ చేసిన వాళ్ళు, దీన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు హోమ్ మినిస్ట్రీ మంత్రిత్వ శాఖ కింద ఉండే
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్, దీన్నే మనము I4C అంటామని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. I4C, దీన్ని E0FIR సిస్టమ్ని వీళ్ళు అభివృద్ధి చేశారు. ఇక ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే ముఖ్యంగా 10 లక్షల కంటే ఎక్కువ విలువైన సైబర్ క్రైమ్స్, సైబర్ నేరాలు గనక నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ లేదా 1930 హెల్ప్ లైన్ నెంబర్ దగ్గర కనుక నమోదైతే ఆ సైబర్ క్రైమ్స్, వీటిని ఆటోమేటిక్గా E0FIRలుగా కన్వర్ట్ చేస్తుంది. తద్వారా చాలా ఫాస్ట్గా సైబర్ క్రైమ్లని సాల్వ్ చేయవచ్చు అనమాట. ఇది మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. దీన్ని ఎవరు లాంచ్ చేశారు, దీని ఉద్దేశం ఏంటి అనేసి. నెక్స్ట్ వన్ అగైన్ ఇండియన్ పాలిటీ రిలేటెడ్. హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కోసము ఒక అప్డేటెడ్ పోర్టల్, ఆధునీకరించిన OCI పోర్టల్ని లాంచ్ చేశారు. మనం ఇండియాలో జనరల్గా భారతీయ మూలాలు ఉన్న వ్యక్తులు వివిధ దేశాల్లో నివసిస్తూ ఉంటే వాళ్ళని NRIs అని, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాగా అభివర్ణిస్తూ ఉంటారు. సో భారతదేశము వాళ్ళ కోసం, ఆ భారతీయ మూలాలున్న ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కోసము 2005లో సిటిజన్షిప్ యాక్ట్ 1955, సిటిజన్షిప్ చట్టం 1955ని అమెండ్ చేసి, సవరణ చేసి ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా స్కీమ్ని ప్రవేశపెట్టింది 2005లో. ఈ స్కీమ్ ద్వారా ఏం చేస్తారు అంటే ముఖ్యంగా ఆ OCIస్కి, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియాకి, వాళ్ళకి ఫ్రీ వీసా ట్రావెల్, లైఫ్ లాంగ్ వీసా అవసరం లేకుండానే ట్రావెల్ చేయవచ్చు ఇండియాకి. అలానే ఇండియాలో పర్మనెంట్గా బతకవచ్చు, పర్మనెంట్గా వర్క్ చేసుకోవచ్చు. తద్వారా వాళ్ళకి శాశ్వతంగా రెసిడెన్సీని కల్పించడం జరుగుతుంది. ఇండియాలో సుమారుగా అటువంటి వాళ్ళకి 5 మిలియన్ ఉన్నారు. అటువంటి వాళ్ళు 5 మిలియన్ ఓవర్సీస్ సిటిజన్ కార్డ్స్ని మనము జారీ చేసాం 2005 నుంచి. సో వీళ్ళకి ఇప్పుడు ఇంకాస్త మెరుగైన వసతులు కల్పించడానికి అప్డేటెడ్ OCI పోర్టల్ని లాంచ్ చేశారు. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించి ఇండియా మాల్దీవ్స్. మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. మాల్దీవ్స్ ఎకనామిక్ సిస్టమ్ని, ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేయడానికి 2019 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ట్రెజరీ బిల్స్, ఖజానా బిల్లుల ద్వారా ఆర్థిక సహకారాన్ని అందిస్తూ ఉన్నాము. ఇటీవలే SBI ట్రెజరీ బిల్స్ ద్వారా మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి 50 మిలియన్ల ఆర్థిక సహకారం కూడా అందించామని చెప్పేసి మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్లోనే భాగంగా ముఖ్యంగా హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా, హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్లో భాగంగా మాల్దీవ్స్లో 13 కొత్త ప్రాజెక్టుల కోసము ఇండియన్ గవర్నమెంట్ 13 MOUలు, ఒప్పందాలపైన సంతకం చేసింది. ఇక ఈ MOUల ముఖ్య ఉద్దేశము మాల్దీవ్స్లో ప్రజల జీవన ప్రమాణాలను పెంచడము, అలానే అక్కడ ఫెర్రీ సేవల్ని అభివృద్ధి చేయడం. ఫెర్రీ సేవలు అంటే మన సముద్ర రవాణాకు సంబంధించిన ఫెర్రీ సేవలను అభివృద్ధి చేయడానికి ఈ 13 ప్రాజెక్టులకి శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికోసం సుమారుగా 55 కోట్లను వెచ్చించబోతా ఉన్నారు. ఇక ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ పథకం పేరు వచ్చేసి హై ఇంపాక్ట్ కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనేది ఏ దేశాల మధ్య అంటే ఇండియా, మాల్దీవ్స్. ఇక మాల్దీవ్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. మాల్దీవ్స్ ప్రెసిడెంట్ ఇటీవలే మొహమ్మద్ ముయిజు గారు రికార్డు స్థాయిలో ప్రెస్ మీట్ పెట్టి రికార్డు సృష్టించాడని చెప్పేసి. నెక్స్ట్ వన్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్పై రష్యా నిషేధం. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇది మనము జనరల్గా వెరీ ఆఫెన్ వి సీన్ న్యూస్, మనము న్యూస్లో చూస్తూనే ఉంటాం. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అనేది ఇది ఒక హ్యూమన్ రైట్స్ గ్రూప్ అని చెప్పవచ్చు. హ్యూమన్ రైట్స్ గ్రూప్ అంటే మానవ హక్కుల కోసము పోరాడే ఒక ఇంటర్నేషనల్ NGO, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, స్వచ్ఛంద సంస్థ. ఇది 1961లో ఏర్పాటైంది. 1961 అంటే దాదాపు 63 ఏళ్ళు అయింది ఇది ఏర్పాటయ్యి. ఇక దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లండన్, UK. హెడ్ క్వార్టర్స్ లండన్, UK. ఇది మానవ హక్కులు ఏ విధంగా ఉల్లంఘన అవుతా ఉన్నాయో వాటిపైన పరిశోధనలు చేసి నివేదికలు ఇస్తూ ఉంటుంది. అయితే దీన్ని ఇప్పుడు రష్యా బ్యాన్ చేయడానికి ముఖ్య కారణము ఇది దేశ భద్రతకు విఘాతం కలిగిస్తూ ఉంది, దేశ భద్రతకు అపోజిట్గా పనిచేస్తూ ఉంది. ముఖ్యంగా
ఉక్రెయిన్కి ఎక్కువ సపోర్ట్ చేస్తూ ఉంది అని చెప్పేసి దీన్ని అన్డిజైరబుల్ ఆర్గనైజేషన్గా ప్రకటించారు. అన్డిజైరబుల్ ఆర్గనైజేషన్ ఇన్ ద సెన్స్ అవాంఛనీయ సంస్థగా ప్రకటించారు. ఇక మనం ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము లైక్ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ గురించి ఐడియా ఉండాలి. ఇటీవలే మనము బుర్కినా ఫాసోలో జరిగిన నరమేధం గురించి చెప్పుకునేటప్పుడు హ్యూమన్ రైట్స్ వాచ్ అనే ఒక ఎన్జిఓ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. హ్యూమన్ రైట్స్ వాచ్. ఈ హ్యూమన్ రైట్స్ వాచ్ అనేది కూడా ఇంటర్నేషనల్ ఎన్జిఓ. ఇది కూడా మానవ హక్కుల కోసము పనిచేస్తుంది. ఇది హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. గుర్తుపెట్టుకోండి, హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్. ఎలా అడుగుతా అంటే ఎగ్జామ్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్, క్రింది వాటిలో ఏవి మానవ హక్కుల పరిశోధనల కోసం, మానవ హక్కుల సంరక్షణ కోసం పనిచేస్తూ ఉన్న ఎన్జిఓలు, అంతర్జాతీయ సంస్థలు అంటే ఆప్షన్ ఏ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఇస్తాడు, హ్యూమన్ రైట్స్ వాచ్ ఇస్తాడు, ఇంకొకటి ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ అనేది ఒకటి ఉంటుంది. అయితే ఇది మానవ హక్కులది కాదు, ఇది కరప్షన్ పైన మనం డిస్కస్ చేసుకున్నాం, అవినీతి పైన పరిశోధనలు చేస్తుంది. బెర్లిన్ జర్మనీలో ఉంటుంది. అట్లా మనకి ఆప్షన్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వన్, త్వరలో విజయవాడ మరియు బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్, వందే భారత్ ట్రైన్స్, మరో వందే భారత్ ట్రైన్ అనేది ఏపీలోని విజయవాడ నుంచి బెంగళూరు మధ్య ప్రారంభం కాబోతా ఉంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలు పూర్తయ్యాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సో ఈ కాంటెక్స్లో మనం తెలుసుకోవాల్సింది వందే భారత్ ఎక్స్ప్రెస్. వందే భారత్ ఎక్స్ప్రెస్ని భారతదేశపు సెమీ హై స్పీడ్ ట్రైన్ అని చెప్పవచ్చు. అంటే సెమీ హై స్పీడ్ ట్రైన్. దీన్నే ట్రైన్ 18 అని కూడా పిలుస్తారు. ట్రైన్ 18. మరి 18 అని ఎందుకు అలా పిలుస్తారు? ట్రైన్ 18 అంటే ఇది రికార్డు స్థాయిలో కేవలం 18 నెలల్లో దీని నిర్మాణం జరిగింది కనుక దీన్ని ట్రైన్ 18 అని పిలుస్తారు. దీని మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 160 to 180 km/h, గంటకు 160 నుంచి 180 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది. ఇక యాక్చువల్లీ దీనికంటే ముందు ఇండియాలో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఉండేది. ఆ శతాబ్ది ఎక్స్ప్రెస్ గంటకు 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొని పోయేది. దాన్ని రీప్లేస్ చేసి ట్రైన్ 18ని తీసుకొని వచ్చారు. దీన్ని చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ వద్ద నిర్మించడం జరిగింది. ఇక దీని ప్రోటోటైప్ని అంటే దీని నమూనాని అభివృద్ధి పరచడానికి అయిన ఖర్చు సుమారుగా 100 కోట్లు, 100 crores. ఇక ఫీచర్స్ తీసుకుంటే ఇందులో నీకు ఏసీ చైర్ కార్ టైప్స్ ఉంటాయి, ఏసీ ఫెసిలిటీసు, అలానే లైక్ జీపీఎస్ బేస్డ్ ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, సీసీటీవీ కెమెరాసు, వైఫై ఫెసిలిటీ, ఇవన్నీ కూడా నీకు ఫీచర్స్ ఉంటాయి. అందులోనే ఇది సెల్ఫ్ ప్రొపెల్డ్ ట్రైన్. గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ ప్రొపెల్డ్ ట్రైన్ అంటే దీనికి ఇంజన్ అవసరం లేదంట, సెల్ఫ్ ప్రొపెల్గా మూవ్ అవుతుంది. ఇక భారతదేశంలో ఫ్యాక్ట్ ఓరియంటెడ్లో తొలి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఎక్కడ? ఇండియాస్ ఫస్ట్ వందే భారత్ ట్రైను 2019 ఫిబ్రవరి 5న ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు న్యూఢిల్లీ నుంచి వారణాసి మధ్య లాంచ్ చేశారు. ఫిబ్రవరి 15th. గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 15th. ఇది వందే భారత్ ఎక్స్ప్రెస్ సంబంధించిన ఫీచర్స్. నెక్స్ట్ వన్ అగైన్ స్టేట్ స్పెసిఫిక్. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మే 22వ తారీఖున కరీంనగర్, వరంగల్, బేగంపేట అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను ప్రారంభించబోతా ఉన్న నరేంద్ర మోడీ గారు వీటిని వర్చువల్గా ప్రారంభించబోతా ఉన్నారు. అంటే లైక్ రిమోట్ సహాయంతో ఆన్లైన్ నుంచే లాంచ్ చేయబోతా ఉన్నారు. ఇక మనం తెలుసుకోవాల్సింది మరి వీటి ప్రత్యేకత ఏంటి? కరీంనగర్కి, వరంగల్కి, బేగంపేట రైల్వే స్టేషన్లు ఇవి ఆధునీకరించిన అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు. ఇండియన్ గవర్నమెంటు 2023లో భారతదేశంలో ఉన్న ముఖ్యంగా భారతదేశంలోని 1309 రైల్వే స్టేషన్లను ఆధునీకరించాలి, మోడర్నైజ్ చేయాలని చెప్పేసి అమృత్ భారత్ స్టేషన్ పథకాన్ని తీసుకొని వచ్చారు. ఇందులో భాగంగా తెలంగాణలో ఈ 3ంటిని అభివృద్ధి చేశారు. వీటిని వర్చువల్గా లాంచ్ చేయబోతా ఉన్నారు. ఇక ఇక్కడ అబ్జర్వ్ చేస్తే బేగంపేటకి ఒక ప్రత్యేకత ఉంది. మనం ప్రీవియస్ క్లాసెస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. బేగంపేట రైల్వే స్టేషన్ హైదరాబాదు ఇది
పూర్తిగా మహిళలతో నడపబడతా ఉన్న రైల్వే స్టేషన్. ఇట్ ఈస్ ఆల్ ఉమెన్ రన్ రైల్వే స్టేషన్ అని చెప్పేసి కూడా డిస్కస్ చేసుకున్నాం. హైదరాబాద్లోని బేగంపేట్ అంటే ఇక్కడ అందరూ మహిళలే దీన్ని నిర్వహిస్తారు. ఇక ఇండియాలో మొదటి పూర్తి స్థాయిలో మహిళల చేత నిర్వహింపబడతా ఉన్న రైల్వే స్టేషన్ వచ్చేసి ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం, జైపూర్లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్. జైపూర్లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్. గాంధీనగర్ అంటే మళ్ళీ గుజరాత్ అని కన్ఫ్యూజ్ అవుతుందండి. జైపూర్లో గాంధీనగర్ రైల్వే స్టేషన్ అనేది ఒకటి ఉంది అది. సో ఇవి మనకి అమృత్ భారత్ రైల్వే స్టేషన్కి సంబంధించి. నెక్స్ట్ వన్ అగైన్ ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీ పథకం తిరిగి పునరుద్ధరణ. బేబీ కిట్ స్కీమ్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 2016 జూన్ 1న లాంచ్ చేసింది. ఈ పథకం ముఖ్య ఉద్దేశము ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరైతే శిశువులు పుడతా ఉంటారో జన్మిస్తూ ఉంటారో వాళ్లకు అలానే తల్లులకు ఉపయోగపడే 11 రకాల వస్తువుల్ని ఈ కిట్ల రూపంలో అందిస్తారన్నమాట. అందులో ఉదాహరణకు దోమతెర, బేబీ బెడ్, డ్రెస్సు, టవల్సు, వాషబుల్ నాప్కిన్స్, పౌడరు, షాంపూ ఇటువంటివి ఉంటాయి వాళ్ళకు ఉపయోగపడేటివి. వీటి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము 51.14 crore రూపీస్ కేటాయించింది. ఒక్కొక్క కిట్టుకు 1410 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంది. ఇక ఇది మనకి ఈ పథకం ద్వారా సుమారుగా ఆంధ్రప్రదేశ్లోని 4 లక్షల మంది తల్లులకు లబ్ధి చేకూరబోతా ఉందని చెప్పేసి ఏపీ గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. నెక్స్ట్ వన్ తెలంగాణ ఇందిరా సౌరగిరి జల వికాసం స్కీమ్. మనం డిస్కస్ చేసుకున్నాం మే 19న దీన్ని ప్రారంభించబోతా ఉన్నారని చెప్పేసి. ఇందిరా సౌరగిరి జల వికాసం స్కీమ్ని మే 19న లాంచ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమరాబాద్ మండలంలోని మాచారం గ్రామంలో దీన్ని ప్రారంభించారు. ఈ మాచారం గ్రామంలో దీన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయబోతా ఉన్నారు. తద్వారా ఆఫ్టర్ దట్ స్టేట్ మొత్తం దీన్ని అమలు చేయబోతా ఉన్నారు. ఇక ఇందిరా సౌరగిరి జల వికాసం స్కీమ్ మనం డిస్కస్ చేసుకున్నట్టు ఈ పథకం ముఖ్య ఉద్దేశము తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులు షెడ్యూల్డ్ ట్రైబ్స్కి ఫినాన్షియల్ ఎంపవర్మెంట్, ఆర్థికంగా వాళ్ళని బలోపేతం చేయడము, అలానే వాళ్ళు సాగు చేస్తూ ఉన్న సుమారుగా 6.69 లక్షల ఎకరాల్లో 2.30 lakh ట్రైబల్ ఫార్మర్స్ గిరిజన రైతులు సాగు చేస్తూ ఉన్నారు ఆ పోడు భూములని. ఆ పోడు భూములని సాగులోకి తీసుకొని వచ్చి ముఖ్యంగా ప్రభుత్వమే 100% ఉచితంగా సోలార్ పంప్ సెట్లను ఏర్పాటు చేస్తుంది. ఫ్రీగా బావులు తవ్వుతారు, బోర్స్ వేస్తారు వ్యవసాయ పొలాల్లో. వాళ్ళకి సోలార్ పంప్ సెట్స్ ద్వారా వాటికి ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పించడం జరుగుతుంది. సో ఇది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ఈ పథకం కోసం రాబోయే 5 ఏళ్లలో 12,600 కోట్లు తెలంగాణ ప్రభుత్వము ఖర్చు చేయబోతా ఉంది. అలా చేసిన తర్వాత ఆ వ్యవసాయ భూముల్లో హార్టికల్చర్ క్రాప్స్ కూడా ముఖ్యంగా దానిమ్మ కావచ్చు, పొమగ్రనేటు ఇటువంటి పంటల్ని కూడా పండించబోతా ఉన్నారు. సో ఇది ఈ స్కీమ్ గురించి. ఇక అలానే నీకు 100% సబ్సిడీ ఇవ్వబోతా ఉన్నారు. ఇందులో 100% సబ్సిడీ. ఇక తెలంగాణ గవర్నమెంట్ ఒక డిక్లరేషన్ కూడా లాంచ్ చేసింది ఎస్టీల వెల్ఫేర్ కోసం, నల్లమల డిక్లరేషన్. ఈ నల్లమల డిక్లరేషన్లో భాగంగా ఇందాక చెప్పుకున్నట్టు ఈ స్కీమ్లో ఉన్న ఫీచర్స్, ఈ స్కీమ్లో ఉన్న లక్షణాలు, ప్రొవిజన్స్ అన్నీ కూడా నల్లమల డిక్లరేషన్స్కి వర్తిస్తాయి. ఇంకా వీటితో పాటు అదనంగా తెలంగాణలోని గిరిజనులకు ఉచితంగా ఇందిరమ్మ హౌసెస్ని నిర్మించడం జరుగుతుంది. అలానే రాజీవ్ యువ వికాసం పథకం కింద 1000 కోట్ల నిధులతో గిరిజనుల కోసము గిరిజనులు ఒక్కొక్కరికి 1 లక్ష పాటు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. సబ్సిడీ రుణాలు 1 లక్ష, 1000 కోట్ల నిధులు. ఇక రాజీవ్ యువ వికాసం, మనం రాజీవ్ యువ వికాసం గురించి డిస్కస్ చేసుకున్నప్పుడు తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలకు ఆర్థిక సహకారం రుణాలు అందించడం జరుగుతుందని చెప్పేసి తెలుసుకున్నాం. ఈ రాజీవ్ యువ వికాసం పథకం కింద తెలంగాణ గవర్నమెంట్ అప్డేట్ చేసింది. ఇప్పుడు
ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ కాస్ట్స్ లేదా వీళ్ళనే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటే అప్పర్ క్యాస్ట్లలోని వాళ్ళల్లో ఉన్న ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళను కూడా రాజీవ్ వికాస పథకం కిందకు చేర్చారు. సో ఇది మనకు ఐడియా ఉండాలి. ఎలా అడుగుతాడంటే రాజీవ్ యువ వికాస పథకం కింద ఏ ఏ సామాజిక వర్గాలు ఎలిజిబుల్ అని చెప్పేసి అడగడానికి ఛాన్స్ ఉంటుంది స్టేట్మెంట్స్లో. సో ఈడబ్ల్యూఎస్ పీపుల్ కూడా ఎలిజిబుల్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ వన్, తెలంగాణ గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ టర్మ్ ఆఫ్ పీసీ ఘోష్ కమిషన్. పీసీ ఘోష్ కమిషన్ దీన్నే పినాకి చంద్ర ఘోష్ కమిషన్ అంటారు. పినాకి చంద్ర ఘోష్ కమిషన్. తెలంగాణ ప్రభుత్వము ఏర్పడిన తర్వాత 2024 మార్చిలో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో ఏవైనా అవకతవకలు ఇర్రెగ్యులారిటీస్ జరిగాయేమో, అక్కడ అవినీతి జరిగిందన్న ఆరోపణలతో వన్ మ్యాన్ కమిషన్, ఒక మెంబర్ కలిగిన కమిషన్ని అపాయింట్ చేసింది, పినాకి చంద్ర ఘోష్ కమిషన్ని. ఇప్పుడు ఆ కమిషన్ పదవీ కాలాన్ని మరో 2 నెలల పాటు పొడిగించింది. అంటే జూలై 31 వరకు దీని పదవీ కాలాన్ని పెంపొందించింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బ్యారేజ్లు ఎక్కడైనా అవినీతి జరిగిందేమో అన్నట్టుగా ఈ కమిషన్ ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు ఒక క్వశ్చన్ చూద్దాం. ఇది మహిళల భద్రతకు సంబంధించి. మహిళల భద్రత కోసము వివిధ రాష్ట్రాలు, ముఖ్యంగా తెలంగాణ అయితే షీ టీమ్స్ అని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే శక్తి యాప్ అని కూడా లాంచ్ చేసింది. ఆంధ్రప్రదేశ్లోని శక్తి యాప్ ద్వారా సుమారుగా 1.52 crore పీపుల్ శక్తి యాప్ను 1.52 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది. సో ఈ సందర్భంగా మహిళల భద్రతకు సంబంధించిన క్వశ్చన్. శిష్టాచార్ స్క్వాడ్, మహిళల భద్రత కోసం శిష్టాచార్ స్క్వాడ్ను ఇంట్రడ్యూస్ ప్రారంభించిన రాష్ట్ర పోలీసు ఏ రాష్ట్రానికి చెందినది? ఏ రాష్ట్ర పోలీసు లాంచ్ చేశారు? ఆప్షన్ 1 ఢిల్లీ, ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి మహారాష్ట్ర, ఆప్షన్ 4 కర్ణాటక. శిష్టాచార్ స్క్వాడ్. ఇక మహిళల భద్రత విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఐజీ రాజకుమారి గారి నేతృత్వంలో ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ను కూడా ఏర్పాటు చేసింది. అది గుర్తుపెట్టుకోండి, ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్. ఎవరి నేతృత్వం అంటే ఐజీ రాజకుమారి గారు. ఇక నిన్నటి క్వశ్చన్ విషయానికి వస్తే మనం అడిగినది సెంట్రల్ జూ అథారిటీ ఇటీవల ఆమోదించిన వైట్ టైగర్ బ్రీడింగ్ సెంటర్, తెల్ల పులుల పెంపక కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతా ఉన్నారు? దానికి ఆన్సర్ వచ్చేసి రేవా, మధ్యప్రదేశ్. నెక్స్ట్ వన్, ఒక మెడికల్ రెవల్యూషన్, ఒక మెడికల్ చరిత్రలో ఒక విప్లవం అని చెప్పవచ్చు. నీలోఫర్ హాస్పిటల్లో సూదులు లేకుండా రక్త పరీక్షలు. అంటే జనరల్గా పేషెంట్స్ హాస్పిటల్స్కి వస్తే వాళ్ళకి ఏదైనా వ్యాధి ఉందో లేదో కనుక్కోవడానికి రక్త పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఆ రక్త పరీక్షలు చేసినప్పుడు సూది ద్వారా రక్తాన్ని తీసుకుంటారు. అయితే ఆ రక్త పరీక్షల రిజల్ట్స్ రావడం కోసము కొన్ని గంటల పాటు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అటువంటి సమస్య లేకుండా ఇండియాలోనే భారతదేశంలో తొలిసారిగా ఒక ప్రభుత్వ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో, అది నీలోఫర్ హాస్పిటల్లో సూదులు లేకుండానే రక్త పరీక్షలు నిర్ధారించే టెక్నాలజీని డెవలప్ చేశారు. అది ఏఐ బేస్డ్ డయాగ్నోస్టిక్స్, కృత్రిమ మేధస్సు ఆధారిత డయాగ్నోస్టిక్ డివైస్ని అభివృద్ధి చేశారు. అది ఫోటో ప్లెతిస్మోగ్రఫీ అనే టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో ఏం చేస్తారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇమేజ్లో చూసినట్టు, అంటే ఈ శాంపుల్ ఇమేజ్ ముఖ కవలికల ఆధారంగా ఫేస్ని స్కాన్ చేసి, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డివైస్ ఏం చేస్తుంది అంటే ఫేస్ని స్కాన్ చేసి మన శరీరంలో రక్తం ఏ స్థాయిలో ఉంది, ఏమైనా మలినమయ్యిందా, ఇంప్యూరిటీస్ ఉన్నాయా అని చెప్పేసి కనుక్కుంటారనమాట. దీన్ని డెవలప్ చేసిన సంస్థ క్విక్ వైటల్స్ అనే కంపెనీ. మనం చూస్తూ ఉంటే ఇటీవల కాలంలో మెడికల్కి సంబంధించి చాలా ఇన్నోవేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎయిమ్స్ ఢిల్లీలో
ఈ సంవత్సరం ముఖ్యంగా 2025 అక్టోబర్ నాటికల్లా భారతదేశంలోనే మొదటి స్వదేశీ ఎంఆర్ఐ స్కానర్, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ స్కానర్ను ఎయిమ్స్ ఢిల్లీలో ఏర్పాటు చేయబోతా ఉన్నారని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. సో మెడికల్ రెవల్యూషన్స్ చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఐఐటి బాంబే వాళ్ళు నీడిల్ లేకుండానే, సూది లేకోకుండానే ఒక సిరంజీని కూడా అభివృద్ధి చేశారు. అది గుర్తుపెట్టుకోండి. ఐఐటి బాంబే వాళ్ళు ఒక ఎనర్జీ వేవ్స్ ద్వారా, షాక్ వేవ్స్ ద్వారా సూది అవసరం లేకుండానే ఇంజెక్షన్ ఇచ్చే డివైజ్ని, టెక్నాలజీని కూడా ఐఐటి బాంబే వాళ్ళు కనుక్కున్నారు. సో ఇలాంటివి యూ నీడ్ టు లింక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ద నెక్స్ట్ వన్, ఇండియా భూటాన్కి సంబంధించి. భూటాన్ మనం డిస్కస్ చేసాం. భూటాన్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా క్రిప్టో కరెన్సీ బేస్డ్ టూరిజం పేమెంట్ సిస్టమ్ని లాంచ్ చేసిందని తెలుసుకున్నాం. ఇక భూటాన్ అంటే ముఖ్యంగా హైడ్రో పవర్కి చాలా ఫేమస్, హైడ్రో ఎనర్జీకి. ఇక ఇప్పుడు ఇండియాకు చెందిన రిలయన్స్ పవర్ కంపెనీ భూటాన్లోని గ్రీన్ డిజిటల్ లిమిటెడ్ కంపెనీతో ఒక లాంగ్ టర్మ్, ఒక దీర్ఘకాలిక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ని కుదుర్చుకొనింది. తద్వారా భూటాన్లోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టుని రిలయన్స్ పవర్ సంస్థ నిర్మించబోతా ఉంది. దీని సామర్థ్యం వచ్చేసి 500 మెగావాట్ సామర్థ్యం. ఇది భూటాన్లోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు. ఇక దీని విలువ వచ్చేసి 20 బిలియన్. ఇది భూటాన్ ఎన్నడూ రిసీవ్ చేసుకోనంత అతిపెద్ద ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్, ఒక బ్యాక్టీరియాకి సంబంధించి. జనరల్గా మనం హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు ముఖ్యంగా ఎవరైతే ఐసీయూస్లో పేషెంట్స్ ఉంటారో వాళ్ళు ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళకి. దానికి కారణము ఒక బ్యాక్టీరియా కారణమవుతా ఉందని చెప్పేసి లండన్కు చెందిన ఒక యూనివర్సిటీ వాళ్ళు లండన్కు చెందిన బ్రునెల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో పేర్కొన్నారు. దీన్నే హాస్పిటల్ సూపర్ బగ్ అని పిలుస్తున్నారు. హాస్పిటల్ సూపర్ బగ్ అంటే ఇది ఒక బ్యాక్టీరియా. దీని పేరు వచ్చేసి సూడోమోనాస్ అరిజినోసా. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తూ ఉంది అంటే ముఖ్యంగా హాస్పిటల్స్లలో వాడే బ్యాండేజ్లు లేదంటే ఏవైనా వైద్య ఉపకరణాలు, మెడికల్ డివైజెస్లో ఉండే ప్లాస్టిక్ని కూడా ఇది తినేస్తూ ఉంది. ఇది ఈజ్ ప్లాస్టిక్ ఈటింగ్ బ్యాక్టీరియా అని చెప్పేసి ఈ పరిశోధకులు పేర్కొన్నారు. తద్వారా ఏమవుతుంది, హాస్పిటల్స్లో వచ్చే ఇన్ఫెక్షన్స్లలో ముఖ్యంగా 10 నుంచి 30% ఇన్ఫెక్షన్లు ఈ సూడోమోనాస్ అరిజినోసా అనే బ్యాక్టీరియా వల్ల వస్తూ ఉందని చెప్పేసి తెలిపారు. సో ఇక్కడ తెలుసుకోవాల్సింది మనకి ఎలా అడుగుతా అంటే ఎగ్జామ్లో హాస్పిటల్స్లోని మెడికల్ డివైజెస్లో ఉన్న ప్లాస్టిక్ను తింటా ఉన్న బ్యాక్టీరియా పేరు సూడోమోనాస్ అరిజినోసా. ఇక మనకి జనరల్గా బ్యాక్టీరియా అంటే ఇంకొక పేరు ఒకటి ఉంటుంది, సూడోమోనాస్ పుటిడా అనేసి. ఇదే పేరుతో సూడోమోనాస్ అనే పేరుతో సూడోమోనాస్ పుటిడా అనే ఒక బ్యాక్టీరియా ఉంది. మనం గతంలో కూడా డిస్కస్ చేసుకున్నాం. దీన్ని బయో రెమిడియేషన్ కోసం వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా నాలాలు కానీ చెరువులు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా మూసి ప్రక్షాళన చేయాలి అన్నా కూడా ఇటువంటి బ్యాక్టీరియాలని ఉపయోగించి ఎటువంటి కెమికల్స్ అవసరం లేకుండా న్యాచురల్గా బయోలాజికల్గా ఆ చెరువులని, ఆ కాలుష్య బారిన పడిన చెరువుల్ని వాటిని క్లీన్ చేయవచ్చు. దానికి ఉపయోగపడే బ్యాక్టీరియానే సూడోమోనాస్ పుటిడా అనే బ్యాక్టీరియా. ఇది ఆయిల్ స్పిల్స్లో కూడా, సముద్రాలలో ఆయిల్ ఒలుకుతూ ఉంటుంది కదా, ఆయిల్ చల్లిపోతూ ఉంటుంది కదా, వాటిని సపరేట్ చేయడానికి కూడా ఈ సూడోమోనాస్ పుటిడా బ్యాక్టీరియా హెల్ప్ అవుతుంది. ముఖ్యంగా మీరు ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైరన్మెంట్లో ముఖ్యంగా గ్రూప్ 1 సిలబస్లో ఒక చాప్టరే ఉంటుంది, బయో రెమిడియేషను
బయోటెక్నాలజీ అనే చాప్టర్. ఆ చాప్టర్లో ఇటువంటి బ్యాక్టీరియాస్ గురించి మీరు ఎక్కువ తెలుసుకుంటారు. బయో రెమిడియేషన్, బయో వెంటింగ్ అనే కాన్సెప్ట్స్. ముఖ్యంగా ఇప్పుడు తెలంగాణ సిలబస్లో కూడా మార్పులు చేయబడతా ఉన్నారు అంటున్నారు. మేబీ ఎస్ఎన్టీకి వెయిటేజ్ రావచ్చు అని కూడా అంటున్నారు. సో యూ నీడ్ టు కేర్ఫుల్ అబౌట్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ఇష్యూస్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ కరెంట్లీ. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి రోమ్ ఓపెన్ మాస్టర్ సిరీస్ టైటిల్ను గెలుచుకున్న స్పెయిన్కు చెందిన అల్కరాజ్. ఇది టెన్నిస్ టోర్నమెంటు క్లే కోర్ట్ పైన జరుగుతుందన్నమాట. క్లే కోర్ట్ అంటే ఎర్రమట్టి అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ ఓపెన్ అనేది ఎర్రమట్టి పైన జరుగుతుంది, దాన్నే క్లే కోర్ట్ అంటారు. అదే వింబుల్డన్ అయితే లండన్లో జరుగుతుంది, అది గ్రాస్ కోర్ట్ అంటే పచ్చగడ్డి పైన జరిగే ఆట. సో ఈ రోమ్ ఓపెన్ మాస్టర్ సిరీస్ 1000 క్లే కోర్ట్ టోర్నమెంటు ఇటలీలో జరిగింది. ఇందులో స్పెయిన్కు చెందిన అల్కరాజ్ ఫైనల్లో ఇటలీకి చెందిన ప్రపంచ నెంబర్ 1 యానిక్ సినర్ పైన కప్పు గెలుపొందాడు. సో ఇది మనకి స్పోర్ట్స్కి సంబంధించి. ఎగ్జామ్లో ఇంకొక చిన్న పాయింట్, మనం స్పోర్ట్స్ చదివేటప్పుడు ముఖ్యంగా టెన్నిస్ ఈవెంట్స్, యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, లైక్ వింబుల్డన్, ఇవి ఏ కోర్టులో కూడా తెలుసుకోవాలి. క్లే కోర్టు, అవి కేర్ఫుల్గా ఉండాలి. దట్స్ ఇట్, దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. PRS legislature report, K. Veeraswamy versus Union of India case, E0 FIR system, updated OCI portal, India Maldives relations, Amnesty International పై రష్యా నిషేధం, త్వరలో విజయవాడ మరియు బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ప్రెస్, 22న కరీంనగర్, వరంగల్, బేగంపేట రైల్వే స్టేషన్ల ప్రారంభం, బేబీ కిట్ల స్కీమ్, ఇందిరా సౌరగిరి జల వికాసం, నల్లమల డిక్లరేషన్, గవర్నమెంట్ ఎక్స్టెండ్స్ టర్మ్ ఆఫ్ పీసీ ఘోష్ కమిషన్, నీలోఫర్ హాస్పిటల్స్ సూదులు లేకుండా రక్త పరీక్షలు, రిలయన్స్ పవర్ సైన్స్ పీపీఏ విత్ భూటాన్స్ జీడీఎల్ కంపెనీ, హాస్పిటల్ బ్యాక్టీరియా సూడోమోనాస్ అరిజినోసా, రోమ్ ఓపెన్ మాస్టర్స్ సిరీస్ టైటిల్ విన్నర్. That's it. These are today's current affairs, and we'll meet you tomorrow, and thank you everyone.